హలో అండి. ఈరోజు మన రెసిపీ వెజ్ మోమోస్ ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో 1.5 కప్పు మైదా వేయాలి. కొంచెం నూనె, అలాగే చిటికెడు సాల్ట్, ఈ రెండు వేసి కాసేపు అయితే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి చపాతీ పిండి కలిపినట్లుగా మనమైతే కలపాలి. మరీ ఎక్కువ నీళ్ళైతే పోసి లూజ్గా అయితే కలపకూడదు. కలిపిన తర్వాత లాస్ట్లో 2 చుక్కల నూనె అయితే వేసి ఆ ముద్దంతా తడిచేలాగా కొంచెం అలా అప్లై చేసి మూత పెట్టేసి ఒక 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఈలోగా మనం వెజిటేబుల్స్ అయితే కటింగ్ చేసుకుందాము. నేను ఒక చిన్న క్యాబేజీ, అలాగే 3 క్యారెట్, ఒక ఉల్లిపాయ, అలాగే 2 మిర్చి తీసుకున్నాను. మీరు వెజిటేబుల్స్ ఏవైనా సరే సన్నగా అయితే తరగాలి. సన్నగా తరగడం వల్ల త్వరగా అయితే ఉడికిపోతుంది. అలాగే స్టఫింగ్ చేసుకునేదానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం, అలాగే 3 వెల్లుల్లి, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టాలండి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసి ఫస్ట్ అల్లం, అలాగే వెల్లుల్లి, ఈ రెండు వేయించాలి. ఇవి కొంచెం వేయించిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి లైట్గా అయితే వేయించాలి. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా, ఈ రెండు వేసి బాగా వేయించండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచండి. పదిహేను నిమిషాల తర్వాత మన వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మైదా పిండిని తీసి చిన్న చిన్న ముద్దలుగా చేసి మోమోస్కి అయితే రెడీ చేద్దాము. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకుందాం. మరీ పెద్ద ముద్దలు ఉండకూడదు, అలాగని మరీ చిన్న ముద్దలు ఉండకూడదు. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పూరీ షేప్లో అయితే రౌండ్గా చేసి పెట్టేద్దాము. ఇలా అరచేతిలోకి తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, అదైతే 1 స్పూను లేదా 1.5 స్పూన్ వరకు అందులో వేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే అల్లితే మనకి మోమోస్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. లాస్ట్లో ఇలాగా పైన పట్టుకొని మనం ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పడం వల్ల మన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ఇవన్నీ అయితే రెడీ చేసేసాను. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు అయితే పోసేసి స్టవ్ ఆన్ చేసి వెలిగించేసాను. ఇప్పుడు ఈ మోమోస్ అన్నీ ఈ ప్లేట్లలో పెట్టేద్దాము. ప్లేట్లో పెట్టే ముందు కొద్దిగా ఆయిల్ అయితే పూసి తర్వాతే మోమోస్ని అందులో పెట్టాలి. ఇలా పెట్టిన వాటిని పాత్రలు అయితే పెట్టేసి ఒక 20 లేదా 25 నిమిషాల వరకు ఉడకనిద్దాము. ఈలోగా మనము చట్నీకి ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీకి కావాల్సింది టమాటో, అలాగే ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, ఈ 3 అయితే టమాటోల్ని నీట్గా కడిగేసి కట్ చేసి వాటర్లో వేద్దాము. అలాగే ఎండుమిర్చిని, వెల్లుల్లిని, ఈ 3 వేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకపెట్టేద్దాము. 10 నిమిషాల తర్వాత మనకు పూర్తిగా అయితే ఇలా ఉడికిపోయాయి. ఉడికిన వాటిని తీసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి పట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి అలాగే అల్లం తురుము
కొంచెం వేయాలి. ఇవి వేసిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న చట్నీ ఉంది కదా, అదైతే అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన వెంటనే కొంచెం సాల్ట్, అలాగే సోయా సాస్ 1 స్పూన్ మాత్రమే సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈలోగా మన మోమోస్ కూడా ఉడికిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.